ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. పోస్టల్ జీడీఎస్‌లో ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే 21,000 మనకు 143 ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ అనేది అవ్వలేదండి. జస్ట్ మీరు అప్లై చేసేస్తే జాబ్ అనేది రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కానీ మీరు తీసుకెళ్ళినట్లయితే 100% ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే. అయితే ఇందులో మీకు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ ఏం కావాలి, అలానే ఆ మెరిట్ లిస్ట్ ఎలా పొందుతారు, అలానే మీకు ఎప్పుడు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అని పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే నేను చెప్తున్నటువంటి డాక్యుమెంట్ మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు ఇక్కడ 100కి 100% అనేది జాబ్ అనేది వస్తుందండి. ఓకే. అలానే ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలియకుండా చాలామంది మిస్ అయిపోతుంటారు. అలా కాకుండా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే పోస్టల్ జీడీఎస్‌లో సొంత గ్రామంలోనే ఇక్కడ ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. చాలామంది కూడా ఇందులో అప్లై చేసుకున్నారు. అలానే ఎడిటింగ్ ఆప్షన్ కూడా మనకు 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో రావడం జరిగింది. దాన్ని ఎడిటింగ్ ఆప్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు కానీ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకెళ్ళాలి, ఏవేవి మీ దగ్గర రెడీగా ఉండాలని అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే ఎప్పుడు మీకు ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది అది మనం కానీ చెక్ చేసుకున్నట్లయితే మనకి టోటల్‌గా ఫ్రెండ్స్ ఈరోజు 9వ తేదీ నుంచి నెక్స్ట్ 10 డేస్ లోపల ఇక్కడ మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అందులో వచ్చినప్పుడు ఏంటంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్ చెప్తాను. ఆ డాక్యుమెంట్ అనేది 100% మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. అయితే చాలామంది కొన్ని కామెంట్స్ తెలియజేస్తారు. ఆ కామెంట్స్ గురించి కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత డాక్యుమెంట్ చెప్తాను. ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఇక్కడ రాసి పెట్టుకోండి 100% జాబ్ అనేది వస్తుంది. అందులో మెరిట్ లిస్ట్‌లో మీ పేరు వస్తుంది. అయితే ఆ మెరిట్ లిస్ట్ ఎలా పొందాలి అని మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే మీకేంటంటే ఇక్కడ అప్సెల్ వెబ్ పేజ్‌లో కూడా ఇస్తారు. అది కూడా నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో కూడా లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఆ వెబ్ పేజ్‌లో ఎక్కడ ఇస్తారనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అలానే మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అందులో కూడా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఈమెయిల్‌లో కూడా వస్తుందండి. అయితే అది అప్సెల్ వెబ్ పేజ్ నుంచి ఎలా చెక్ చేయాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ ద్వారా తెలియజేశారు కదా, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఏ డాక్యుమెంట్ కావాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఈ అప్సెల్ వెబ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని మీద రావచ్చు. ఇలా వచ్చినప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మొబైల్‌లో మెసేజ్ రాకపోతే మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడే మీకు ఆప్షన్ అనేది ఇస్తారండి. అంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఎంగేజ్మెంట్ గురించి జనవరికి సంబంధించి 2025 ఇక్కడ 24 ఉంది కదా, ఇక్కడ 25 అని ఇస్తారు. దీని మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఆంధ్రప్రదేశ్ అలానే ఇక్కడ అన్ని మనకు స్టేట్స్ అనేది ఇస్తారు. ఆ స్టేట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందండి. ఆల్రెడీ మనకు 2024 సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు అలా కష్టం లేకుండా డైరెక్ట్ పీడిఎఫ్ పొందాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీరు పొందుతారు. అయితే కొన్ని డాక్యుమెంట్ చెప్తాను. ఆ డాక్యుమెంట్ తర్వాత కామెంట్స్ ద్వారా ఏ కామెంట్స్ ద్వారా చాలామంది కామెంట్స్ అడుగుతుంటారు. దాని గురించి రిప్లై ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్ అనేది కూడా మీరు ఏంటంటే ఫస్ట్ ఒరిజినల్ అయితే మీ దగ్గర ఉండాలండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. దాంతో పాటు మీరు కానీ చూసుకున్నట్లయితే 2 సెట్స్ అనేది ఇక్కడ ఫోటో స్టేట్మెంట్ చేసి అంటే మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి ఫోటో కాపీ అనేది అంటే మీరు ఫోటో కాపీ తీసిన తర్వాత సెల్ఫ్ అటాచ్మెంట్ అనేది ఏంటంటే మీ సిగ్నేచర్ చేసి ఇందులో పెట్టేసేయాలండి. ఓకే. అయితే ఇందులో డాక్యుమెంట్స్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఏమేమి ఉండాలి, మనకేంటంటే మార్క్ లిస్ట్ ఏదైతే మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లై చేశారు కదా, ఆ మార్క్ లిస్ట్ అనేది ఒరిజినల్ కూడా ఉండాలి. అలానే 2 ఫోటో కాపీ అనేది కూడా తీసుకోండి అన్ని కూడా. ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ అండి. ఐడెంటిటీ ప్రూఫ్స్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అలానే పాన్ కార్డ్ అనేది, అలానే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏది కూడా ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు ఇక్కడ తీసుకెళ్ళవచ్చు. ఓకే. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అందులో క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ కావచ్చు, అలానే ఎస్టీ కావచ్చు, అలానే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ క్యాస్ట్ అనేది మీరు ఇచ్చారో దాన్ని బట్టి ఇక్కడ ఏమంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ తీసుకోవాలండి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఎంఆర్ఓ దగ్గర నుంచి మీరు తీసుకోండి, లేకపోతే ఈ సేవలో కూడా వెళ్ళేసి అప్లై చేసుకోండి. చాలామంది ఏమంటుంటారు, అన్న మా దగ్గర 2015లో ఉంది, 2020 ఉంది, 2023లో ఉన్నాయి, చాలా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి మేము తీసుకెళ్ళచ్చా? నో ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మినిమం 6 months లోపల లేకపోతే 3 months లోపల తీసుకున్నట్లయితే అది మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు పెడితే అక్కడ యాక్సెప్ట్ అనేది చేయరండి. కాబట్టి కొత్తగా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ తీసుకెళ్ళండి. టైం అనేది ఉంది కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకోండి. అది మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత అన్నిటికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్లో ఎక్కడ కూడా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యూజ్ అనేది అవుతుంది. కాబట్టి హర్ 6 monthsలో కూడా ఒకసారి తీసి పెట్టుకోండి, మీకు యూజ్ అనేది అవుతుందండి. ఓకే. ఆ తర్వాత
ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్టయితే దానికి సంబంధించి సర్టిఫికేట్, ఆ తర్వాత ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎవరైతే ఇందులో ఈడబ్ల్యూసీని పెట్టుంటారు కదా ఓసీ పర్సన్స్లో, వాళ్ళు కూడా ఇక్కడ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ట్రాన్స్లేటర్ ఎవరైనా అప్లై చేస్తుంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనకి ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లే అది కూడా మీరు తీసుకెళ్ళవచ్చండి. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్స్ అనేది అంటే మెడికల్ ఆఫీసర్ నుంచి గవర్నమెంట్ అంటే మనకు గవర్నమెంట్ ప్రైమరీ మనకి ఏంటంటే మనకు విలేజెస్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా వెళ్ళేసి మీరు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చండి. లేకపోతే డిస్టిక్లో వెళ్ళినట్లయితే అక్కడ మనకు హాస్పిటల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడ వెళ్ళినట్లయితే మీరు చెప్పినట్లయితే వాళ్ళకి సరే మాతో మేము వెళ్తున్నాము, ఒక వెరిఫికేషన్ కోసం వెళ్తున్నాం సార్, ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే మీకు వాళ్ళ దగ్గర ఫార్మేట్ ఆల్రెడీ ఉంటుంది. లేకపోతే కూడా ఈ సేవలో వెళ్ళినట్లయితే మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా అంటే ₹1 తీసుకొని మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి దానిలో నేమ్ అవన్నీ రాసిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో ఏం సింపుల్ ఏంటండి, హైట్ వెయిట్ అడుగుతారు. ఆ తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. నార్మల్గా చెక్ చేసి కూడా ఏం లేదు, జస్ట్ మీ దగ్గర బీపీ అవి చెక్ చేస్తారు. అంతా ఓకే అయినట్టే ఒక సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తారు. అదేం పెద్ద విషయం కాదు, ఫ్రీగానే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కంపల్సరీ అయితే కావాల్సి వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చాలామంది ఏంటంటే ఇక్కడ చెప్పారు చూడండి, వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ ప్రైమరీ సెంటర్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. హాస్పిటల్స్లో ఆల్రెడీ గవర్నమెంట్ మనకి ఏదైనా రిజిస్టర్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళేసి ఇక్కడ మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది కూడా మరొకసారి చెప్తాను చూడండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేకపోతే ఏంటంటే ఎన్ని కార్డులో కూడా మీ పేరు ఉన్నటువంటిది అది ఒకటి మీరు ప్రూఫ్ అనేది తీసుకోండి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అయినట్లయితే ఎవరైతే అందులో పెట్టుకున్నారో ఎస్సీ అనేసి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో చాలామంది ఏంటంటే జనరల్ పర్సన్స్లో అప్లై చేస్తుంటారు. లేకపోతే ఏంటంటే అంటే కోటా లేకపోయినా జనరల్ పర్సన్స్ అప్లై చేస్తుంటారు, లేకపోయినా వాళ్ళు ఓబీసీ అయి ఉంటారు. అయినా కూడా మీరు ఓబీసీ అయినట్లయితే మీ దగ్గర సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. జనరల్ పర్సన్స్లోకి మిమ్మల్ని తీసుకుంటారు. లేకపోతే ఏంటంటే ఓబీసీ అయినట్లయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలండి. ఓకే, ఆ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఆ తర్వాత ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్స్, ఆ తర్వాత ట్రాన్స్లేటర్ సంబంధించిన సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా 100% అది కూడా మీకు వాల్యూ అవుతుంది. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్స్ అనేది మెడికల్ ఆఫీసర్ నుంచి ఇక్కడ మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ 100% మీకు జాబ్ అనేది వస్తుంది. అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి చెప్పిన తర్వాత కూడా కొన్ని నేను క్వశ్చన్స్ అనేది రెక్టిఫై చేశాను. ఆ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఏదైనా నేను చెప్పినటువంటి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియజేస్తారంటే నెక్స్ట్ వీడియో అనేది నేను తీసుకురావడం జరుగుతుందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే బ్రో లాస్ట్ ఇయర్ నేను ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, అది మీకు యూజ్ అవుతుందని అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, 6 months లోపల లేకపోతే 3 months లోపల ఉన్నట్లయితే వాల్యూ అనేది అవుతుంది. కాబట్టి మీరు అది చెక్ చేయండి ఎన్ని మంత్స్ లోపల ఉండేది అనేది. మీకు 6 months లేకపోతే 3 months లోపల ఉన్నట్లయితే మీకు అది వాల్యూ అవుతుంది, లేనట్లయితే మీరు మరొకసారి తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్న ఆధార్ కార్డులో మాకు ఏమిటంటే మిస్టేక్స్ ఉన్నాయి, ఇందులో తీసుకెళ్తే మాకు వాల్యూ ఉంటుందా? వాల్యూ అయితే ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉన్నా అది కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఏమిటంటే ఇప్పుడే మీరు వెళ్ళేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే పేరు ఉందో దాంట్లో సేమ్ టు సేమ్ మీ ఆధార్ కార్డులో ఉండాలండి. ఎందుకంటే మనకు డాక్యుమెంట్స్ ఏవైనా కూడా చెక్ చేసుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఒకటి మనకి ఏమిటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి చేంజ్ అయినట్టు ఒకటి ఇస్తారు. లేకపోతే 15 days తర్వాత కూడా మీకు ఏంటంటే ఒకటి రసీదు ఇచ్చిన తర్వాత 15 days తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మీ దగ్గర చేంజ్ చేసుకోండి, అది ఏం పెద్ద విషయం కాదు. ఆధార్ కార్డ్ అనేది టెంపరీ, అది ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ చేంజ్ కాదు కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే పేరు ఉందో సేమ్ టు సేమ్ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, అలానే మీకు రేషన్ కార్డులో కూడా అన్నింటిలో కూడా అదే పేరు వస్తే మీకు బెస్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ 2025లో నేను తీసుకున్నాను, మళ్ళీ తీసుకోవాలా? అవసరం లేదు ఫ్రెండ్స్. అయితే 2025 ఇప్పుడు మనకు మార్చి అనేది జరుగుతుంది. 2025 మీకు జనవరిలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అవసరం లేదు. మీరు అదే అనేది వాల్యూ అనేది అవుతుంది, ప్రాబ్లం అయితే లేదండి. అంటే లాస్ట్ 3 months లోపల అయితే ఉన్నట్లయితే 6 months లోపల ఉన్నా కూడా వాల్యూవే. కాబట్టి మీరు లేటెస్ట్గా ఉన్నట్లయితే యూజ్ అవుతుంది. కాబట్టి లేటెస్ట్గా తీసి పెట్టుకోండి. అది మీకు ఎలాంటి అందులో ఏముంది, నార్మల్గా ఒక ₹100 ఖర్చు అవుతుంది. తీసి పెట్టుకున్నట్లయితే మీకు ఎలాంటి రిమార్క్ లేకుండా ఈజీగా మీరు సెలెక్ట్ అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మెడికల్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? మీకు మెడికల్ ఫామ్ అనేది ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ క్లినిక్స్లో వెళ్ళండి, అక్కడ అడగండి. బై ఛాన్స్ అక్కడ లేకపోతే మీ సేవలకు వెళ్ళినా అక్కడ కూడా అడిగినట్లయితే వాళ్ళకి ఫార్మేట్ ఉంటుంది, బేసిక్ ఫార్మేట్, అది వాళ్ళు ఇస్తారు. మీ పేరు, అలానే మీరు ఎక్కడ నివసిస్తున్నారు అడ్రస్ కానీ అలా ఇచ్చి
ఆ తర్వాత ఫిట్ అండ్ నాట్ ఫిట్ అనేది వాళ్ళు స్టాంప్ వేసి మీకు ఇచ్చేస్తారండి, ఇంకేం లేదు ఇది. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్లో ఉంటే సరిపోతుందా? ఓకే ఫ్రెండ్స్, అదేం ప్రాబ్లం లేదు, మన స్టేట్లో కాబట్టి స్టేట్లో ఉండేది తీసుకెళ్ళండి సరిపోతుంది. అలానే ఫ్రెండ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతుంటారు. రిజల్ట్స్ అనేది ఎలా తెలుసుకోవాలనేది కూడా అడుగుతుంటారు. రిజల్ట్స్ అనేది నేను చెప్పాను చూడండి వీడియోలో స్టార్టింగ్లోనే, అప్సెల్ వెబ్ పేజ్లో ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ నేను చెప్పాను. వీడియో ఏం చేస్తారంటే స్కిప్ చేసి మధ్య మధ్యలో చూడడం వల్ల మీకు అర్థం కాదు. నేను అదే ప్రతి ఒక్క స్టెప్ కూడా మీకు అర్థం విధంగా చెప్తుంటాను. వీడియో ఒకసారి స్టార్టింగ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అలానే ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అంటే మీ వాట్సాప్ మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు అలానే ఈమెయిల్ అడ్రస్లో ఇస్తారు. అలానే అప్సెల్ వెబ్ పేజ్లో ఎలా చెక్ చేసుకోవాలని కూడా తెలియజేశాను. అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారంటే వస్తానే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో డైరెక్ట్ పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి కష్టం లేకుండా డైరెక్ట్ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్, ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గురించి మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వచ్చేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను, అక్కడి నుంచి చెక్ చేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా పొందాలి మీరు కానీ చూసుకున్నట్లయితే అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక మన పేరు GK15 తెలుగు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తారంటే టాప్లో gk15.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఓపెన్ అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు. అలో చేయండి. అలో చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మన అప్సెల్ వెబ్ పేజ్లో వీడియో చేయకముందే ఇక్కడ అప్లోడ్ చేస్తాం. వితిన్ సెకండ్స్లో మీకు ఇక్కడ పొందుతారండి. ఓకే, అలో చేయండి. ఇక్కడ నమోదయ స్కూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నైట్ రావడం జరిగింది, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత యూపీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే మెగా జాబ్ మేళా 12వ తేదీన నిర్వహిస్తున్నారు తెలంగాణలో, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇక్కడ స్టెనో అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు స్టెనోగ్రాఫర్ జాబ్స్ కావచ్చు, సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు రావడం జరిగింది. అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందవచ్చు. అలానే హైదరాబాద్లో కూడా మరొక జాబ్ అప్డేట్ రావడం జరిగింది. 10th క్లాస్ హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలానే వ్యవసాయ శాఖలో కూడా ఉద్యోగాలు వచ్చాయి. చాలా రకాలకి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి, మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది పొందుతారు. అలానే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి చెక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.